కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో మంత్రి పొన్నం ప్రభాకర్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఆర్టీసీ కార్మికుల చిరకాల స్వప్నాలను నెరవేరుస్తూ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులతో కలిసి పండుగ వాతావరణంలో సంబరాలు నిర్వహించాలని డీసీసీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లకు పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ మొత్తం ఇన్వాల్వ్ అయి ఆర్టీసీ డిపోల వద్ద కార్మికులతో కలిసి ఈ విజయాలను సెలబ్రేట్ చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ కార్మికులు 55 రోజుల పాటు సమ్మె చేసిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, ఆ సమయంలో 30 మందికి పైగా కార్మికులు ప్రాణాలు కోల్పోయారని మంత్రి గుర్తు చేశారు. కానీ తమ ప్రభుత్వం కేవలం 2 రోజుల్లోనే సమస్యలను పరిష్కరించి కార్మికుల పట్ల తమకున్న చిత్తశుద్ధిని చాటుకుందని ఆయన అన్నారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్ శవ రాజకీయాలు చేయడం మానుకోవాలని మంత్రి హితవు పలికారు. సమ్మె సమయంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వ్యవహరించిన తీరు ఏమాత్రం సరైంది కాదని ఆయన విమర్శించారు. ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం పాటుపడుతుంటే ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.